నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ వారంలో సినిమాలు మొత్తం కుర్రకర సినిమాలు అని చెప్పి అనుకోవాలి. మొత్తానికి దాదాపు 4 నుంచి 5 సినిమాల దాకా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో చూస్తే ఫస్ట్ కే ర్యాంప్ కావచ్చు, డ్యూడ్ కావచ్చు, అదేవిధంగా మిత్రమండలి కావచ్చు, తెలుసు కదా కావచ్చు. సో ఇన్ని సినిమాల మధ్య ఏ సినిమా హిట్ కాబోతుంది, లేదా అన్ని కూడా హిట్ కాబోతున్నాయా, అంచనాలు ఎలా ఉన్నాయి, ఏంటి అంటే ఏం చెప్తారు? తెలియదు కదా, తెలుసు కదా అన్నారు కానీ మనకు తెలియదు కదా. అది రిలీజ్ అయితే కానీ తెలుసుకోవాలి. అది అయితే క్రేజ్ ఉన్న ప్రాజెక్టులే 4 కూడా. 4 సినిమాలు 4 రకాలుగా, ఎందుకంటే చిన్న సినిమాలే పెద్ద హిట్ అవుతున్న రోజులు ఇవి. అలాంటప్పుడు మరి ముందుగా చూసుకుంటే ప్రీమియర్ షోలతోనే మొదలవుతుంది. కొన్ని షోలు అయితే ఈ రోజు నుంచి మొదలైపోతున్నాయి. కొన్ని సినిమాలు అయితే ముఖ్యంగా ఏంటంటే తెలుసు కదా మీద కూడా మంచి క్రేజ్ ఉంది. తర్వాత ముఖ్యంగా డ్యూడ్ సినిమా, ప్రదీప్ రంగనాథన్, అతను యాక్టింగ్ కానీ మనకి ఏంటంటే సాధారణంగా మన ఇళ్లలో తిరిగే కుర్రోళ్ళలాగాను బేవర్స్ బ్యాచ్ కుర్రోళ్ళలాగా కనిపించే పాత్ర అది. దాని పవిత్ర మమితా బైజు, ప్రేమల హీరోయిన్. ఆ అమ్మాయి ఇప్పుడు మలయాళంలో ఒక టాప్ హీరోయిన్లో ఉన్న అమ్మాయి. ఇక్కడ కూడా క్రేజ్ ఉంది ప్రేమలు హిట్ అవడంతో. కాబట్టి ఈ 4 సినిమాల్లో ముఖ్యంగా క్రేజ్ ఆ సినిమా మీద ఉంది, డ్యూడ్ మీద. ఇక చూసుకుంటే కే ర్యాంప్, మరి కా సెంటిమెంట్తో వచ్చిన కే ర్యాంప్ అనుకోవచ్చు. కిరణ్ అబ్బోరం కా హిట్ కొట్టేటప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ కే ర్యాంప్గా వస్తున్నాడు. మరి కే ర్యాంప్ అంటే ఏంటో తెలియదు కానీ మొత్తానికి అది కూడా ఒక బేవర్స్ కుర్రలాగానే ఉన్నాడు. పరీక్షలు రాయకుండా ముందు కూడా పడుకున్నానని చెప్పాడు కాబట్టి ట్రైలర్లోనే. మొత్తానికి అదొక వెరైటీ. ఇక మిత్రమండలి, ప్రియదర్శి, ఆ బ్యాచ్, ఈ మ్యాడ్లో ఉన్న లడ్డు, ఈ బ్యాచ్తో ఈ 4 సినిమాలు కూడా 4 డిఫరెంట్ సినిమాల్లా కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మహా అంటే వారానికి 2 సినిమాలు మాత్రం రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి హిట్ అవుతే మరొకటి పూర్తిగా ఫ్లాప్ కానీ లేకపోతే యావరేజ్ గానే అవుతుంది. కొన్ని సినిమాలు అయితే వారంలో రిలీజ్ అంటే దాదాపు 2-3 వారాల గ్యాప్ తర్వాత వచ్చిన 2 సినిమాలు కూడా అసలుకి ఎక్కడ కూడా హిట్ దశకు కూడా వెళ్తలేదు. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ 4 సినిమాల పైన అసలు అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? 4 సినిమాలు కూడా స్టార్ హీరో సినిమాలా కనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే కిరణ్ అబ్బోరం అంతకంతో కా సినిమాతో పేరు తీసుకున్నాడు. ఖచ్చితంగా అతనికి కే ర్యాంప్ అనేది మళ్ళీ ఒక కా సెంటిమెంట్ అనుకోవచ్చు. కానీ మొత్తానికి ఆ ట్రైలర్ చూసుకుంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఇక డ్యూడ్ సినిమాకి వచ్చేసరికి ఆ డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాతో హిట్ కొట్టాడు. అతను లవ్ టుడే వచ్చాడు. అతను దర్శకుడు ఉన్నాడు, అతను హీరోను ఉన్నాడు. కాబట్టి హీరోగా వస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా పెద్ద సినిమానే అనుకోవాలి. చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలుగా ఈ 2 సినిమాలను చూడాల్సిందే. ఇక తెలుసు కథలో కూడా ఏదో తెలియని అంశం అయితే ఆ సినిమాలో ఉందనిపిస్తుంది. అదేంటి అనేది తెలుసుకోవాలి. అది రిలీజ్ అయితే కానీ తెలియదు. సో మొత్తానికి డీజే టిల్లు కూడా ఏం తెలుసుకోవాలని చెప్పి సినిమా చూపించబోతున్నాడంటే ఏం చెప్తారు? టిల్లు పాత్ర లోపల నుంచి బయటకు వచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. అది ఒకటి చూడాలని అందరికి ఉంది. ఎందుకంటే అతను ఆవహించేస్తుంది ఆ పాత్ర, టిల్లు పాత్ర. కాబట్టి మరి ఈసారి సిద్ధు జొన్నలగడ్డ ఎలా కనిపిస్తాడు ఈ సినిమాలో? అతను కూడా ఇది కూడా చిలిపి పాత్రలాగానే అనిపిస్తుంది. ఆ సినిమా ట్రైలర్ చూసుకున్నా లేకపోతే ఇంకోటి చూసుకున్నా కానీ అది కూడా ఒక ఆ తరహాలోనే అనిపిస్తుంది. ఖచ్చితంగా అది కూడా క్రేజీ ప్రాజెక్టే. ఈ చిన్న సినిమాలు అనుకుంటున్నాం కానీ అన్ని మిత్రమండలి కూడా, మిత్రమండలిలో లడ్డు ఉన్నాడు, తర్వాత ప్రియదర్శి ఉన్నాడు. మొత్తానికి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్గా ఈ 4 సినిమాలు చూడాలి. ఈ 4 స్తంభాల ఆటలో మరి పెద్ద స్తంభం ఏదవుతుందో తెలియదు. అయితే మొత్తానికి ఈ 4 సినిమాల్లో కూడా 10కి ఏ సినిమాకి ఎన్ని మార్కులు వేస్తారు అంచనాలు బట్టి అంటే మీరు ఏం చెప్తారు? మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చింది, అందరూ ఆ సినిమా చాలా తక్కువ అంచనా వేశారు. దాంతోపాటు వచ్చిన సినిమాలు నిలబడలేకపోయినాయి. లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్ అయిన తర్వాత బెల్లంకొండ సాయి సినిమా కూడా బాగానే ఆడింది. కాకపోతే లిటిల్ హార్ట్స్ ఆ చిన్న సినిమాగా వచ్చి 2.5 కోట్లతో చేసిన సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయిపోయి ఓటీటీలో కూడా పెద్ద హిట్గా నిలిచిపోయింది. కాబట్టి మనం ఒక అంచనా రాలేము. ఇప్పుడు ఇవాళ నుంచి కొన్ని షోలు పడుతున్నాయి కాబట్టి కొన్ని సినిమాలకి. అందుకనే బహుశా కిరణ్ అబ్బోరం ఏంటంటే 18వ తారీఖు రిలీజ్ పెట్టుకున్నాడు. అందరూ 17వ తారీఖుని ఇలా పెట్టుకుంటే కిరణ్ అబ్బోరం మాత్రం 18 పెట్టుకోవడం అనేది జరిగింది. మరి చూడాలి. ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే ప్రాజెక్ట్ మీద నమ్మకం అనుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే ఓపెనింగ్స్ పరంగా మనకు ముందు రిలీజ్ చేసుకుంటే టాక్ స్ప్రెడ్ అయిపోతే ఆ శనివారం ఆదివారం థియేటర్లు హౌస్ఫుల్స్ అవుతాయి, మనకి బ్రహ్మాండంగా ఉంటాయి అనుకుంటారు. అట్లాంటిది లిటిల్ హార్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చింది. అప్పుడు మనకి గాంధీ జయంతి ఆ వర్షపెట్టి సెలవులు రావడం కానీ లిటిల్ హార్ట్స్ కలిసి వచ్చిన టైము బాగా కుమ్మేసింది. వాళ్ళు ముందే ప్రీమియర్ షోలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి కూడా మరి ఈ 4 సినిమాలో కూడా ఎవరికి వాళ్ళు ఒక ప్లానింగ్తో వెళ్తున్నారు. ఎందుకంటే మనం దేని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నా అంచనా ప్రకారం అయితే, నాకున్న ప్రకారం అయితే దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ నేను దేనికి ఇస్తానంటే డ్యూడ్కే ఇస్తా. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ మీద ఒక నమ్మకం అయితే నాకు ఉంది. గతంలో చూసిన అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇతరత్ర అంశాలు కానీ యూత్కి కనెక్ట్ అయ్యే అంశాలన్నీ దాంట్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి.
కాబట్టి డూడ్ మీద ఆ టైటిల్ కొద్దిగా నాకు ఇబ్బందికరంగా అనిపించినా కానీ డూడ్ మీద నాకైతే హోప్స్ ఉన్నాయి. ఇక నేను ఇచ్చే రెండో రేటింగ్ దేనికి ఇస్తానంటే తెలుసు కథకి ఇస్తా. ఎందుకంటే కొద్దిగా సిద్ధు జొన్నలగడ్డకి మజిలీ జాగ్రత్తగా అతని మధ్యన కొన్ని ఇబ్బంది పెట్టిన సినిమాలో చాలామంది విమర్శించారు. ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి హీరోకి అన్నారు. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అతను ఒక మంచి హిట్ కావాలి. ఆ హిట్ తెలుసు కదా నుంచి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత మూడోది కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం. అతను ఆ సినిమాలో డైలాగులు కానీ అవన్నీ బాగున్నాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతాను, నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళిపోతాను, విండో పక్కన కూర్చుంటానంటూ డైలాగులు కానీ కొన్ని క్యాచీ డైలాగులు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. అదే కే సెంటిమెంట్ కూడా. కే సెంటిమెంట్ కూడా. ఈ మిత్రమండలి, మరి మిత్రమండలి ఏం చేస్తారో ఏంటి అనేది చెప్పలేము. సో చూద్దాం సార్. మొత్తానికి సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, ఈ రెండు కూడా పూర్తి సంక్షోభం నుంచి బయటపడేసాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక 4 సినిమాలు రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? హిట్ అయితే 4 సినిమాలను జనం ఆదరిస్తారండి. హిట్ కాని పక్షంలో మనకి ఎట్లాగో పెద్ద సినిమాలు అంటూ ఏమీ లేవు. ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్లే కాంతారాకి కలెక్షన్ పరంగా కుమ్మేసింది. ఖచ్చితంగా థియేటర్లో ఈ సినిమాలు చూస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నీ కూడా యూత్ కనెక్ట్ అయ్యే సినిమాలు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా యూత్ వెళ్తున్నారు. యూత్ టార్గెట్గానే వీళ్ళు సినిమాని తీశారు. ఖచ్చితంగా యూత్ చూస్తారని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం సార్. మొత్తానికి 4 సినిమాలు కూడా 4 బ్లాక్ బస్టర్స్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.